Hey guys, today let's build a code on web scraping using beautiful soup in Python. So web scraping అంటే జనరల్గా వెబ్సైట్ నుంచి మనం డేటాను అయితే ఫెచ్ చేస్తాం. సో దానికి మనం రిక్వెస్ట్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ BS4 నుంచి మనకి బ్యూటిఫుల్ సూప్ అనేది ఇంపోర్ట్ చేయాలి. BS4 ఏంటంటే అది ఒక మాడ్యూల్, మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ నేను URL అనే వేరియబుల్ తీసుకుంటున్నా అండ్ కార్ దేకో డీటెయిల్స్ కావాలి నాకు. సో ఈ వెబ్సైట్ని అయితే ఈ యూఆర్ఎల్ని అయితే నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసిన, అంటే యూఆర్ఎల్ వేరియబుల్ స్టోర్ చేసిన. ఇంకోటి పేజ్ అని ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. ఇందులో రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ని అయితే యూజ్ చేస్తున్నా, అందులో యూఆర్ఎల్ని పాస్ చేస్తున్నా. గెట్ మెథడ్ ఏం చేస్తుందో తెలుసు కదా. నెక్స్ట్ పేజ్ని అయితే ప్రింట్ చేద్దాం. గెట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే డేటాని ఫెచ్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది 200 రావాలి, కానీ చూడండి ఇక్కడ 403 వచ్చింది. 200 ఏంటంటే సెక్యూర్డ్, అది సెక్యూర్డ్ URL. వీ కెన్ యూజ్ దట్, వీ కెన్ ఫెచ్ ద డీటెయిల్స్. సో 403ని హ్యాండిల్ చేయడానికి మనకి హెడర్స్ అని ఒక ఇన్బిల్ట్ వేరియబుల్ అనేది గెట్ మెథడ్లో ఉంటుంది, అది యూజ్ చేయాలి. సో ఇందులో నేను యూజర్ ఏజెంట్ mozilla/5.0 ఇదైతే పాస్ చేస్తున్నా. ఇది ఏం చేస్తుంది అంటే లైక్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేయగానే మనకి రెస్పాన్స్ 200 వస్తుంది చూడండి. సో నౌ ఇట్స్ సెక్యూర్ టు యూస్. ఓకే, ఇప్పుడు ఇంకొక వేరియబుల్ అయితే తీసుకుందాం, పేజ్ టెక్స్ట్ అని. ఇందులో బ్యూటిఫుల్ సూప్ ఫంక్షన్ అయితే నేను తీసుకుంటున్నా, ఇక్కడ యూజ్ చేస్తున్నా బ్యూటిఫుల్ సూప్ ఫంక్షన్. ఇందులో పేజ్ని పాస్ చేస్తున్నా. ఫస్ట్ పేజ్ డాట్ టెక్స్ట్ ఎందుకు అంటే మనం ఫెచ్ చేసేది HTML డేటా కాబట్టి అది అట్లనే ప్రింట్ అవుతుంది. అట్లా ప్రింట్ కాకుండా టెక్స్ట్ రూపంలో కావాలి కాబట్టి నేను డాట్ టెక్స్ట్ పెట్టినా. సో HTML డేటా అన్నా కదా, సో అది పార్సర్ చేస్తుంది. HTML.parser అని పెట్టాలి. నెక్స్ట్ నేమ్ అని ఇంకో వేరియబుల్ అయితే తీసుకున్నా. ఇందులో ఫస్ట్ స్క్రాప్ ఎట్లా చేయాలంటే వెబ్సైట్లో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా HTML కోడ్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం డేటాని అయితే ఫెచ్ చేయవచ్చు. ఇక్కడ నేమ్ అంటే టైటిల్ తీసుకున్నా నేను. సో పేజ్ టెక్స్ట్ డాట్ ఫైండ్ అంటే దట్ ఈస్ అ స్ట్రింగ్ మెథడ్. h3 క్లాస్ అంటే అది మళ్ళీ HTML వేరియబుల్ అనుకోండి. అందులో అక్కడ నేమ్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ అది ప్రింట్ చేద్దాం, డాట్ టెక్స్ట్ అని. చూడండి, నేను రన్ చేయగానే నాకు ఈ కార్ టైటిల్ అయితే నాకు వచ్చింది, నాకు ప్రింట్ అయింది. ఓకే, నౌ ఐ వాంట్ టు ప్రింట్ లైక్ all the car names which are there in this website. ఓకే, దానికి నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ డివ్ క్లాస్ చూపించాలా, న్యూ ఎక్స్ సంథింగ్ ఏదో ఉంది, అదైతే తీసుకుంటున్నా. ఇంకో వేరియబుల్ తీసుకొని అన్నీ ప్రింట్ చేయాలి కదా. సో ఫర్ లూప్ అయితే తీసుకుంటున్నా. ఫర్ కార్ ఇన్ పేజ్ టెక్స్ట్ డాట్ ఫైండ్ ఆల్ కూడా స్ట్రింగ్ మెథడే, స్ట్రింగ్ మాడ్యూల్లో ఉంటుంది మనకి. సో ఇక్కడ నేను క్లాస్ వచ్చేసి అక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేను ఇక్కడ ఇస్తున్నా. ఈ డివ్ క్లాస్ ఇవన్నీ కూడా HTML వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి సంథింగ్ న్యూ UX అని ఉంది కదా, అదే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. సో ఈ నేమ్ ప్రింట్ స్టేట్మెంట్ రెండు ఫర్ లూప్లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే రన్ చేద్దాం ఒకసారి మళ్ళీ. చూడండి, నాకు కార్ నేమ్ అయితే ప్రింట్ అయింది, బట్ ఒకటే కార్ నేమ్ ప్రింట్ అయింది, లూప్ రన్ అయ్యి. ఓకే, బట్ ఐ వాంట్ టు ప్రింట్ ఆల్ ద కార్ నేమ్స్ యాజ్ వెల్ యాజ్ ప్రైస్ ఆఫ్ దట్ కార్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సరే ప్రైస్ అని ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. ఇక్కడ పేజ్ యాక్చువల్గా పేజ్ కాదు,
పేస్ట్ టెక్స్ట్ బదులు కార్ అంటే ఇటరబుల్ వేరియబుల్ పెట్టాలి కదా, నేను మర్చిపోయినా. అందుకే మనకి ఒకటే నేమ్ అన్నిసార్లు ప్రింట్ అయింది, లూప్ రన్ అయ్యి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. నౌ వి గాట్ ఆల్ ద కార్ నేమ్స్. ఓకే, ఇప్పుడు ప్రైస్ని ప్రింట్ చేద్దాం. కార్ డాట్ ఫైండ్, అక్కడ ఏదైతే ఉందో డివ్ అంటే డివిజన్, HTMLలో div అంటే డివిజన్. సో క్లాస్ వేరియబుల్లో అక్కడ ఏ నేమ్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే నేమ్ పెట్టాలి. ప్రైస్ హోవర్ అని ఉంది, సో అదే నేను తీసుకుంటున్నా. ప్రైస్ హోవర్. ఓకే, నౌ ప్రింట్ ప్రైస్. ఓకే, ఇప్పుడు కోడ్ అయితే అయిపోయింది, రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ నాకు ప్రైస్ ప్రింట్ అయింది, కాకపోతే HTML ట్యాగ్స్తో ప్రింట్ అయింది. చెప్పిన డాట్ టెక్స్ట్ పెట్టకపోతే ట్యాగ్స్ HTMLదే ప్రింట్ అవుతుంది అని, అందుకే డాట్ టెక్స్ట్ పెట్టాలి. ఇప్పుడు ప్రింట్ చేద్దాం మళ్ళీ. చూసినారా, నాకు HTML ట్యాగ్స్ పోయినాయి డాట్ టెక్స్ట్ పెట్టగానే. ఓకే, మీరు కూడా ట్రై చేసి కమెంట్ బిలో. Thank you for watching.